కర్ణాటకలో సిద్ధరామయ్య ప్రభుత్వం ఎంత దారుణంగా ఉందంటే ప్రజల సొమ్ము అంటే విలువ లేకుండా పోయింది. అసలు ఏ విధంగా ముఖ్యమంత్రి అయ్యాడో తెలియదు. 32 మంది మంత్రులు ఉండాల్సినటువంటి స్థానంలో 149కి చేర్చాడు. ఇప్పుడు ఆయన మీద అసంతృప్తి రాకుండా, డీకే శివకుమార్ వైపు ఎవరు వెళ్ళిపోకుండా, ఆయన మళ్ళీ సీఎం అయిపోతే ఈయన బాధ కదా, అందుకని మొత్తం అందరికీ క్యాబినెట్ హోదా ఇచ్చేశాడు. సహాయ మంత్రులుగా క్యాబినెట్ హోదాగా మొత్తానికి 149 మందికి చేరారు. ఇప్పుడు 32 మంది ఉండాల్సినటువంటి రాజ్యాంగం ప్రకారం ఈరోజు 149 మందికి చేరితే ఆ సిగ్గు, లజ్జ, మానం, మర్యాద లేకుండా ఏ విధంగా మరి పరిపాలన చేస్తున్నాడో అర్థం కాలేదు. ఇప్పుడు వీళ్ళందరికీ ప్రోటోకాల్ ఇవ్వాలంటే కాన్వాయ్ ఉండాలి, కనీసం ప్రతి ఒక్కరికి 2 కార్లు ఉండాలి. అది కాకుండా అదనంగా మళ్ళీ జీతం ఇవ్వాలి, అది కాకుండా మళ్ళీ భత్యం ఇవ్వాలి, రోజువారీ ఖర్చులు ఇవ్వాలి, నెలకి ఒక్కొక్కరికి 1000 లీటర్లు పెట్రోలు, డీజిల్ ఇవ్వాలి, డ్రైవరు, సలహాదారుడు వీళ్ళందరికీ జీతాలు ఇవ్వాలి. ఆ పనికిరాని వాళ్ళందరినీ ఇప్పుడు సలహాదారులుగా పెట్టేస్తూ ఇంత జీతం అని పెడతారు. అంటే ఇప్పుడు ఎవరైతే క్యాబినెట్ హోదా పొందారో అతను వెళ్ళి ఇతను నా సలహాదారుడు అంటే ఆ సలహాదారుడికి ఇంత జీతం, ఆ సలహాదారుడి ఖర్చు, నెలవారి ఖర్చులు ఇంత. ఇన్ని దారుణమైనటువంటి ఖర్చులు ఉంటాయి. 1 కాదు 2 కాదు, 32 మంది ఉండాలి రాజ్యాంగం ప్రకారం కర్ణాటకలో. ఎందుకంటే అక్కడ 224 స్థానాలు, 135 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. 135 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉంటే దాదాపు 90 మందికి క్యాబినెట్ హోదా ఇచ్చారు. వీళ్ళు కాకుండా ఎమ్మెల్సీలకి, ప్రత్యేకమైనటువంటి ప్రతినిధులకి వీళ్ళందరినీ తీసుకొచ్చి క్యాబినెట్ హోదా కల్పించేశాడు. ఆ కొద్దో గొప్ప ఒక 20 మంది 30 మంది ఎమ్మెల్యేలు మాత్రమే క్యాబినెట్ హోదా లేకుండా ఉన్నారు. వాళ్ళందరూ కూడా డీకే శివకుమార్ యొక్క బాగా అనుయాయులు అన్నమాట. వాళ్ళకి తప్ప అందరికీ క్యాబినెట్ హోదా ఇచ్చేసి వాళ్ళందరినీ సంతృప్తి పరుస్తుంటే ఇప్పుడు అక్కడ బీజేపీ, జేడీఎస్, మిగతా అందరూ కూడా దుమ్మెత్తి పోస్తున్నారు. డీకే శివకుమార్ అయితే సిద్ధరామయ్యని ఏం అనలేక, అంటే మురికి కాలువతో నీళ్ళు తాగుతున్నావా లేకపోతే నువ్వేం పాయికానం తింటున్నావు అర్థం కాలేదన్న విధంగా చూస్తున్నాడు. ఎవడైనా 149 మంది క్యాబినెట్ హోదా ఇస్తాడా? 32 మంది వాళ్ళు కాకుండా సహాయ మంత్రులు, సహాయ మంత్రులకి మళ్ళీ క్యాబినెట్. ఏంటి దరిద్రం? అంటే సహాయ మంత్రులు కొందరిని చేశాడు, 32 మంది మెయిన్ మంత్రులు, మిగతా వాళ్ళకి ఏమొచ్చేసి క్యాబినెట్ హోదా. బహుశా దేశ చరిత్రలో ఏ రాష్ట్రము ఇంత చండాలమైనటువంటి నిర్ణయం తీసుకోదు.